అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా సెక్యులర్ వాదుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్ వాదులు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే మనకేంటి అని సైలెంట్ అయిపోయినారు, ఇంట్లో పడినారు. అదే ప్రపంచంలో ఇంకెక్కడే మూలకేం జరిగినా కూడా టీవీల ముందుకొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద సొల్లు కబుర్లు చెప్పి మన తలకాయ తింటారు. కానీ మరి వాళ్ళ కళ్ళుండి చూడలేకపోతాల్లా సోషల్ మీడియాలో భయంకరమైన వార్తలు. హిందూ అమ్మాయిలను చెరిపేస్తున్నారు, హిందూ గుళ్ళను కూలగొట్టారు, హిందువుల ఇళ్ళను కాలబెట్టారు. వారి టార్గెట్ కేవలం హిందువుల ఊచకోతే టార్గెట్గా జరిగింది. హిందువులలో ఎస్పెషల్లీ కోటీశ్వరులైనా లూటి చేశారు, కోటీశ్వరుని ఇల్లు కాలబెట్టారు. కోటీశ్వరుని వదిలిపెట్టలేదు, కూటికి లేనని వదిలిపెట్టలేదు. కేవలం హిందువు అయితే చాలు అన్నట్టుగా మారణ హోమం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ వాదులు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి మూసుకొని కూర్చున్నారు. లేదంటే అక్కడి బంగ్లాదేశ్ హిందువులు వచ్చి ఇక్కడ చెప్పినట్లయితే అది తప్పు అని, అది అబద్ధమని ఇంకా 100 ఏళ్ళైనా కూడా వాళ్ళకన్నా ముందు మన దగ్గర ఉన్నటువంటి సెక్యులర్ వాదులే మొత్తుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధాలని. కానీ ఈరోజు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, బయట ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా తెలిసేటట్టు చేశారు అక్కడ హిందువులు. రియల్లీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ వాదులు తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారు. దేనికి ఉపయోగపడరు వాళ్ళు. కనీసం దేశభక్తి పెంచుకోండి. ఇక నుంచి అయినా కూడా అక్కడ కోటీశ్వరిని వదిలిపెట్టలేదు చెరబట్టిళ్ళు, కూటికి లేని కూడా చెరబట్టిళ్ళు. కేవలం హిందూ అయితే చాలన్నట్టుగా. దయచేసి హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉండి కొట్లాడాలని, కలిసి రావాలని మా యొక్క మనవి. అలాగే సల్మాన్ ఖుర్షీద్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ మణిశంకర్ అయ్యర్ గారు ఇద్దరు కూడా బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు ఇక్కడ కూడా జరగవచ్చు అని అనడం జరుగుతుంది. అయితే సల్మాన్ ఖుర్షీద్ గారు, మీకు ఒక విషయం తెలియదు, ఈ నేల మీద ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతారామరాజు దేశద్రోహులని తన్నిసి పెట్టి ఇలగొట్టేళ్ళు. అట్లాంటి గొప్పోళ్ళు, మేధావులు, ధైర్యవంతులు పుట్టినటువంటి ఈ భరత నేల మీద అలాంటి దేశద్రోహానికి కానీ అల్లర్లు కానీ ఎవరైనా తెరదీస్తే బార్డర్ దాకా తరిమి కొడతాం. దేశభక్తుల వారసులం ఉన్నామని మర్చిపోకూడదు. జై హింద్, జై భారత్.